గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఐడ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం అండి. నా పేరు రమాదేవి. నేను అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ ట్రైనర్ని. మనము లాస్ట్ ఎపిసోడ్లో అబాకస్ గురించి కొద్దిగా చెప్పుకున్నాం. ఏంటంటే అబాకస్ అంటే ఇట్లా ఉంటుంది, కానీ ఇది అబాకస్ అనేది కొన్ని సంవత్సరాల క్రితం, అంటే 2500 సంవత్సరాల క్రితం నుంచి ఉందన్నమాట ఇది వాడుకలో. ఫస్ట్లో ఏంటంటే స్టోన్స్ పెట్టి, బార్స్ పెట్టి వాటితోటి కౌంట్ చేసేవాళ్ళు అనమాట. తర్వాత మాడిఫై అయ్యి ఈ టూల్ లాగా వచ్చిందనమాట మనకి. ఇది చైనీస్ కూడా ఉపయోగిస్తారు, ఇంకా జపనీస్ ఉపయోగిస్తారు. జపనీస్ ఏమంటారంటే సారబన్ అంటారు దీన్ని. మన ఇండియాలో ఏమంటామంటే ఇది కూడా సారబన్ లాగే ఉంటుంది, కానీ మనం పిలవడం ఏంటంటే అబాకస్ అని పిలుస్తాం. ఇంకా ఈ అబాకస్ వల్ల ఉపయోగాలు అవి కూడా మనం ఫర్దర్గా నేర్చుకుందాం. ఫస్ట్ మనం అసలు ఇది నేర్చుకోవాలంటే ఇది ఏంటి, ఇది ఎట్లా ఉంటుంది అన్నది మనకి అవగాహన ఉండాలి. అందుకని ఏం చేస్తామంటే ఫస్ట్ ఇది ఏంటి, ఇది ఫస్ట్ ఇట్లా రెక్టాంగిల్ షేప్లో ఒక ఫ్రేమ్ ఉంటుంది. ఈ రెక్టాంగిల్ షేప్లో ఒక ఫ్రేమ్ ఉంటుంది అనమాట. ఆ ఫ్రేమ్కి మధ్యలో బీమ్ ఉంటుంది. ఈ బీమ్ ఏం చేస్తుందంటే బీడ్స్ని సెపరేట్ చేస్తుంది. ఇక్కడ మధ్యలో ఏంటంటే రాడ్స్ లాంటివి ఉంటాయన్నమాట. వాటికి ఏం చేస్తారంటే ఈ బీడ్స్ ఫిక్స్ చేస్తారు. ఈ బీడ్స్ ఏమవుతుంది, ఈ బీడ్స్ మొబిలిటీ ఉంటుందన్నమాట, అంటే మూవ్ అవుతూ ఉంటాయి. మనం నేర్చుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఇవి మూవ్ చేస్తూ మనము నేర్చుకుంటాం. ఇక్కడ ఇందులోనే మనము 1 నుంచి 1000, 10,000 ఇంకా సో ఆన్ అన్ని నంబర్స్ వేయచ్చు. ఇంకా ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, ఇంకా రూట్స్, క్యూబ్ రూట్స్ అన్నీ చేయొచ్చు అనమాట. చూడ్డానికి ఇంతే టూల్ లాగే కనపడుతుంది, కానీ ఎన్ని రకాలైన క్యాలిక్యులేషన్స్ అన్నా చేయొచ్చు దీన్ని. ఇది మనము అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం, ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా నేర్చుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఇది మనము ఈ టూల్తో నేర్చుకుంటాము, తర్వాత దానికి మనము ఆ టూల్ని మన బ్రెయిన్లోకి వస్తుంది అనమాట. ఈ టూల్ డిసప్పేర్ అవుతుంది, మన బ్రెయిన్లో ఈ టూల్ మనము ఇమాజిన్ చేసుకుంటాం అన్నమాట. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇది ఎట్లా ఉంటుంది, దీని స్ట్రక్చర్ నేర్చుకోవాలి ముందు. ఈ స్ట్రక్చర్ నేర్చుకోవాలంటే మనం ఇది చూడాలి కదా. దీన్ని టీచింగ్ అబాకస్ అంటారనమాట. ఇది మనం టీచ్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇది ఏంటంటే ఇట్లా మనము గోడకు పెట్టి నేర్పిస్తాం. అదే కొన్ని చిన్న అబాకస్లు మీరు పైన చూస్తున్నారు కదా, అంటే చిన్న పిల్లలు 5 ఇయర్స్ బేబీస్ నుంచి ఇది 12-13 ఇయర్స్ వరకు నేర్చుకోవచ్చు. ఏంటంటే చిన్న పిల్లలకి ఈ చిన్న అబాకస్ ఉంటుందన్నమాట. వాళ్ళకి పెద్దగా ఉంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అట్లా డిఫరెంట్ లెవెల్స్కి డిఫరెంట్ రాడ్స్ ఇంక్రీజ్ అయ్యి అబాకస్లు కొంచెం పెద్దగా ఉంటాయన్నమాట. అంటే క్యాలిక్యులేషన్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి వాళ్ళు కొంచెం పెద్దవి వాడతారు. ఇప్పుడు మనము ఈ అబాకస్ లోని పార్ట్స్ చూద్దాం. ఇదేంటంటే దీన్ని ఫ్రేమ్ అంటాం అన్నమాట. ఈ ఫ్రేమ్కి ఇవన్నీ ఫిక్స్ అయి ఉంటాయి దీంట్లో. మధ్యలో దీన్ని ఏమంటామంటే ఇది బీమ్ అంటాం. ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఫ్రేమ్ని మనము రెక్టాంగులర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దీన్ని స్లీపింగ్ లైన్ అంటే ఇట్లా హారిజాంటల్ లైన్ ఉందన్నమాట. దీన్ని ఏమంటారు, బీమ్ అంటారు. దీన్ని ఫ్రేమ్ అంటారు, దీన్ని బీమ్ అంటారు. ఇంకా కొన్ని మీకు వర్టికల్ లైన్స్ అంటే స్టాండింగ్ లైన్స్ అంటాం. చిన్నపిల్లలకి చెప్పేటప్పుడు ఎలా తెలుస్తుంది వర్టికల్ అంటే వాళ్ళకి అర్థం కాదు, అందుకని స్టాండింగ్ లైన్స్ అంటాం. స్టాండింగ్ లైన్స్ డ్రా చేసుకుంటాం. ఆ డ్రా చేసుకున్నప్పుడు వీటిని ఏమంటారంటే రాడ్స్ అంటారనమాట. ఈ రాడ్స్ అన్నిటికీ ఈ బీడ్స్ ఫిక్స్ అయి ఉంటాయి. ఈ బీడ్స్ ఎట్లా మనము ముందు ఇవి ఏంటంటే పిల్లలు రాగానే మనము ఈ అబాకస్ని డ్రా చేయమంటాం అనమాట. ఆ డ్రా చేయడం కూడా వాళ్ళకి సింపుల్ వేలో డ్రా చేయాలి, అంతేగాని ఇదంతా చూసి ఇలాగే డ్రా చేయక్కర్లేదు. వాళ్ళు
ఎందుకు డ్రా చేస్తున్నాం మనము? అది వాళ్ళ మైండ్లోకి రావాలి. అందుకని నేనేం చెప్పాను ఇక్కడ, రెక్టాంగిల్, స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్, సర్కిల్. బీడ్స్ వచ్చేసాయి, ఇవన్నీ బీమ్ వచ్చేసింది, ఫ్రేమ్ వచ్చేసింది, అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, కొన్ని బీడ్స్ ఏమో అబౌవ్ ద బీమ్ ఉన్నాయి, కొన్ని బీడ్స్ ఏమో బిలో ద బీమ్ ఉన్నాయి. కానీ మనం ఏం చెప్తాం, ఇవన్నీ బీడ్సే, కానీ కొన్ని బీడ్స్ పైన ఉన్నాయి కాబట్టి వాటిని అప్పర్ బీడ్స్ అంటాం. హెవెన్ బీడ్స్, ఎర్త్ బీడ్స్ అని కూడా అంటారు. కానీ అది మనము చెప్తున్నప్పుడు వాళ్ళకి కష్టంగా ఉండకూడదు అనేసి ఈజీగా ఉంటుందని ఏం చేస్తున్నాము, ఈ బీమ్కి అబౌవ్ ఉన్న బీడ్స్ ఏమంటున్నామంటే అప్పర్ బీడ్స్ అంటున్నాం. కొన్ని బిలో ద బీమ్ ఉన్నాయి, వాటిని ఏం చేస్తున్నాము, లోవర్ బీడ్స్ అంటున్నాం. ఇంకా ఇక్కడ మీరు చిన్న చిన్న డాట్స్ కనపడుతున్నాయి మీకు, వాటిని యూనిట్ డాట్స్ అంటారు. ఈ యూనిట్ డాట్స్ నుంచి మనము క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఇంకా మనం బీడ్స్, ఇన్ని బీడ్స్ ఉన్నాయి, బీడ్స్ వేసేయగానే వచ్చేది కదా, ఇందులో ప్లేస్ వాల్యూస్ ఉంటాయన్నమాట. ఈ బీడ్ దగ్గర ఏమవుతుందంటే ఇది వన్స్ ప్లేస్, ఇది యూనిట్ డాట్ అంటారు దాన్ని. దీన్ని మనం ఏం చెప్తాము, డాట్ అంటే చుక్క పెట్టడం, బొట్టు పెట్టడం, ఇట్లా నేర్పిస్తాం అన్నమాట పిల్లలకి. తర్వాత ఇది వన్స్ రాడ్ అన్నమాట. ఈ వన్స్ రాడ్లో 1 నుంచి 9 వరకు బీడ్స్ ఉంటాయి. తర్వాత టెన్స్ రాడ్ ఉంటుంది, తర్వాత హండ్రెడ్స్ ఉంటాయి, హండ్రెడ్స్ తర్వాత థౌజండ్స్, అండ్ థౌజండ్స్ తర్వాత 10,000s అండ్ సో ఆన్ అన్నమాట. ఇప్పుడు మనము ఇవన్నీ చూపించాము, తర్వాత బీడ్స్ ఎట్లా వేయాలి, ఆ బీడ్స్కి వాల్యూ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా మనము చూద్దాం. ఇప్పుడు మనము ఈ బీడ్స్ వేయడంలో ఏం చేస్తామంటే, ఓకే, ఇంకా కొన్ని ఇటువైపు కూడా ఉన్నాయండి బీడ్స్, వాటిని ఏం చేస్తామంటే డెసిమల్స్ వాడుతున్నప్పుడు మనము యూస్ చేస్తాం. ఇంకా కొన్ని డివిజన్స్లో కూడా వాటిని యూస్ చేస్తామన్నమాట. ఇంకా ఇటువైపు ఉన్నవన్నీ నేను చెప్పాను మీకు ప్లేస్ వాల్యూస్, ఇటువైపు అంతా డెసిమల్స్కి యూస్ చేస్తాం మనం. ఇప్పుడు మనము ఓకే, ఈ మనం ఏం చేస్తున్నామంటే ఈ బీడ్స్ వేయడానికి మనము థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ యూస్ చేస్తున్నాం అన్నమాట. ఇది ఎందుకు యూస్ చేయాలి మనము, ఈ 2 ఫింగర్స్ వల్ల మనకి బ్రెయిన్లో మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి అన్నమాట. అందుకనేసి మనము ఈ ఫింగర్స్ తోటి యూస్ చేసి బీడ్స్ వేస్తున్నాం. చూడండి, 1 అంటే ఈ 1 ఈ థంబ్తో వేస్తున్నాము, మళ్ళీ టేకింగ్ అవుట్ విత్ ఇండెక్స్ ఫింగర్ అన్నమాట. అదే 2 అంటే మళ్ళీ థంబ్తో వేస్తున్నాను, విత్ ఇండెక్స్ ఫింగర్ టేకింగ్ అవుట్. ఇప్పుడు 3 వేసాను, మళ్ళీ 4 వేయాలనుకోండి, 1 2 3 4. ఓకే, ఇప్పుడు 5 వేయాలి, 5 అంటే ఇది 5. ఓకే, 5 ఇట్లానే తీసేస్తున్నా. ఇది కొంచెము మీకు ఇట్లా మూమెంట్ కష్టంగా ఉంటుంది, కానీ పిల్లలు నేర్చుకునేది మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. అది కూడా వాళ్ళు గ్రౌండ్ సర్ఫేస్లో పెట్టుకుని చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇంకా ఇప్పుడు మనము 5 చెప్పాము, 5 తర్వాత 5 and 1 కదా, 5 ఇక్కడ ఉంది, 1 ఇక్కడ ఉంది, మీకు తెలుసు. కానీ ఇవి 2 ఒకేసారి వేయాలి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఎప్పుడైతే ఈ బీడ్స్ ఈ బీమ్ని టచ్ అవుతాయో అప్పుడే వాటికి వాల్యూ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఈ 6 వేసాను కదా, ఈ 6 తీసేస్తున్నా, అప్పుడు ఏమైంది, ఇక్కడ ఏ బీడ్ టచ్ అవ్వట్లా, సో దట్ ఈస్ 0. ఇప్పుడు 5 తర్వాత 6 వేసాము, 6 తర్వాత 5 and 2 బీట్స్, ఇప్పుడు 5 and 2 బీట్స్ 7 అయిందనమాట. 5 6 7 అయింది. తర్వాత 8 వేస్తున్నాను, 8 తర్వాత 9. నేను ఇందాక చెప్పాను కదా, ఈ దీంట్లోనే 10s 100s 1000s అన్నీ వచ్చేస్తాయని. ఇప్పుడు ఈ ప్లేస్ వాల్యూస్ ఎట్లా వస్తాయంటే, ఈ 1s ప్లేస్లో 1 బీడ్ వేసాను, ఇది 1 అవుతుంది. అదే 10s ప్లేస్లో, ఇది 10s ప్లేస్ అని చెప్పాను కదా, ఇక 10s ప్లేస్లో 1 బీడ్ వేసాను అనుకోండి, 10 అవుతుంది. ఇక్కడ 100s ప్లేస్లో వేసాను, 100 ఎలా రాస్తాం మనము, 1 0 0.
ఇక్కడ 1 బీడ్ 100s ప్లేస్లో 1 బీడ్ ఉంది. తర్వాత ఏ బీడ్ ఇక్కడ బీమ్ని టచ్ అవ్వట్లేదు కదా, అందుకని ఇది 100 అన్నమాట. ఇప్పుడు మీకు దీన్ని చూపించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం ఫర్దర్ ఎపిసోడ్స్లో ఏం చేద్దాము, నేను ఇందాక చెప్పాను కదా ఎట్లా మెమరైజ్ చేసుకోవాలి, అబాకస్ని ఎట్లా మెమరైజ్ చేసుకోవాలి అన్నది మీకు నెక్స్ట్ ఎపిసోడ్స్లో బోర్డ్ పెట్టి ఈ అబాకస్ చూపిస్తూ డ్రా చేయడం చూపిస్తాను. ఫస్ట్ డ్రా చేయడం నేర్చుకోవాలి మనం. సరేనండి, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొద్ది పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.